అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. ఈ మధ్యకాలంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చూస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదేమో అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. ఎందుకంటే మీరు సాధారణంగా చూడండి, ఎక్కడైనా నాట్ ఓన్లీ తెలంగాణ, ఏ రాష్ట్రంలో అయినా కూడా, ఏ ప్రభుత్వం అయినా కూడా ఫేస్ చేసేటటువంటి ఫస్ట్ ప్రాబ్లం ఏంది అంటే, ఫస్ట్ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలైనా లేకపోతే రాజకీయ విశ్లేషకులైనా మనలాంటి క్వశ్చన్ చేసేటటువంటి జర్నలిస్టులైనా అధికార పార్టీని తిట్టడం, అధికార పార్టీని విమర్శించడం అనేది చాలా కామన్ పాయింట్. అధికార పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు, అధికార పార్టీ చేస్తున్నటువంటి తప్పిదాలు, అధికార పార్టీ చేస్తున్నటువంటి కొన్ని దందాలు, అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు చేస్తున్నటువంటి కొన్ని అరాచకాలు, కొన్ని కబ్జాలు, వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని అవినీతి కార్యక్రమాలు, వాటి పట్ల కొంత మనం క్వశ్చన్ చేయడం, విమర్శించడం, వాటిని ఎండగట్టేటటువంటి కార్యక్రమం చేయడం అనేది ప్రతిపక్షంలో ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీడియా అన్నా కూడా ప్రజాపక్షమే ఉండాలి, ప్రతిపక్షం అయినా కూడా ప్రజల పక్షమే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్షం ఏది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. అలాగే మీడియా కూడా జనాల కోసమే పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే, ఇవన్నీ కూడా ఏది అధికార పార్టీని క్వశ్చన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. చాలా కామన్ పాయింట్. ఏదైనా కూడా ప్రతిపక్షం అధికార పార్టీని క్వశ్చన్ చేస్తుంది అంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిందే. ప్రతిపక్షం అధికార పార్టీని క్వశ్చన్ చేస్తే కదా అధికార పార్టీ గట్టిగా పనిచేసేది. అరే మమ్మల్ని నిలదీస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు, మమ్మల్ని కడిగి పడేస్తున్నారు అని చెప్పి అధికార పార్టీలు కొంత మెరుగ్గా పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో సీన్ రివర్స్ కనబడుతున్నది. ఓవైపు ప్రతిపక్ష పార్టీలేమో అధికార పార్టీలను నిలుతున్నారు, అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అధికార పార్టీలో ఉన్నటువంటి కీలక నేత ముఖ్యమంత్రి గారిని తిడుతున్నారు, మంత్రులను తిడుతున్నారు. మీరు చూడండి, కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు స్టార్ట్ చేశారు. మొన్న రాజగోపాల్ రెడ్డి, ఫర్ ఎగ్జాంపుల్, రాజగోపాల్ రెడ్డి సిఎల్పి మీటింగ్ పోయిన తర్వాత రాజగోపాల్ రెడ్డి ఆ మీటింగ్ లో ఎక్కడ పనిలేదు, మీకు మీ దగ్గర పైసలు లేనప్పుడు ఎందుకు హామీలు ఇస్తుర్రు, మీ దగ్గర డబ్బులు లేనప్పుడు సైలెన్స్ గా కూర్చోవాలి, రైతు బంధు ఇస్తాం, రుణమాఫీ ఇస్తాం, 6 గ్యారెంటీలు చేస్తాం, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాం, మేము లేకపోతే ఇంకోటి చేస్తాం అని చెప్పి ఎందుకు చెప్తుర్రు, సప్పుడే కుండ్రు, మీకు ఏడ పని లేదు, ఏం డిసిషన్ తీసుకుంటారో మీకు అర్థమవుతుందా, సప్పుడే కుండుర్రి, సైలెన్స్ గుండుర్రి అని చెప్పి రాజగోపాల్ రెడ్డి అధికార పార్టీని విమర్శించి పోయిండు. రాజగోపాల్ రెడ్డి ఏది మునుగోడుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత ఎమ్మెల్యేలు, నాట్ ఓన్లీ రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ లో ఉన్నటువంటి దాదాపు 10-15 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారి పైన తిరుగుబాటు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఏ నియోజకవర్గంలో అయినా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక 100 కోట్ల రూపాయలు, 200 కోట్ల రూపాయలు బడ్జెట్ శాంక్షన్ చేయాలి. బడ్జెట్ శాంక్షన్ చేస్తే ఆ డబ్బులు కాస్త వాళ్ళు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఉపయోగపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు, ఖజానా మొత్తం ఖాళీ ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుండి నియోజకవర్గాలకు బడ్జెట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అయితే ఎమ్మెల్యేలు ఊళ్ళో తిరగాలంటే భయపడుతున్నారు, నియోజకవర్గాలలో తిరగాలంటే ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నారట, సార్ మేము ఏ మొహం పెట్టుకొని మా నియోజకవర్గాలలో పోవాలి, ఏ మొహం పెట్టుకొని మా నియోజకవర్గాలలో తిరగాలి, ఏం చేయాలని అర్థమైతే లేదు, పుసుక్కున్న ఊళ్ళే పోదామంటే జనం మమ్మల్ని గల్లాలు పట్టుకుని అడుగుతున్నారు, రైతు బంధు ఏమైంది, రుణమాఫీ ఏమైంది, పెన్షన్ ఏమైంది, ఈ కథ ఏమైందని చెప్పి జనాలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, మమ్మల్ని నిలదీస్తున్నారు అని చెప్పి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేసేటటువంటి పరిస్థితి ఇవ్వాలి. ఇదొక అంశం పెద్ద ఎత్తున చర్చ మీదకి వస్తున్నది. ఎమ్మెల్యేలు మాకు బడ్జెట్ ఏమైందని చెప్పి రేవంత్ రెడ్డిని అడుగుడు, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పక 3rd ఫ్లోర్ లో ఉండాల్సినటువంటి వ్యక్తి 6th ఫ్లోర్కు పోవుడు, నాకు ఎవ్వరు అపాయింట్మెంట్ లేకుండా కలవద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నా పనిలో నేను ఉంటా, నేను కలిసేదాకా నన్ను ఎవ్వరు కూడా డిస్టర్బెన్స్ చేయొద్దు అని చెప్పి మొత్తం సెక్రటరేట్ మొత్తం లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయిందట. లాస్ట్ ఫ్లోర్ సపరేట్ క్యాబిన్, సపరేట్ రూము, ఎవరిని కలవకుండా తన సేఫ్ జోన్ లో ఉండేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సరే, ఇదంతా బాగానే ఉంది, ఓకే. ఒకవైపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తాకిడి, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్మలనకు సంబంధించినటువంటి తాకిడి. తీన్మార్మలన రేవంత్ రెడ్డిని విమర్శించడం, ఇది చివరి ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి మళ్ళా ఆడు ఓసీ ముఖ్యమంత్రి అనేది ఉండదు, మళ్ళీ బీసీలే వస్తారు, రేవంత్ రెడ్డి ఏం పని చేసిన, రేవంత్ రెడ్డి చెప్పేదంతా తప్పు, ఈ బీసీ కులగణన తప్పు, ఈ 6 గ్యారెంటీలు తప్పు అని చెప్పి ఓవైపు తీన్మార్మలన కూడా గట్టిగా విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇదొక అంశం. తర్వాత ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం ఉందో, ఈ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, వీళ్ళు పార్టీలు మారిన వెంటనే ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు నేను ఏదైనా ఒక తప్పు చేసిన, పెద్ద తప్పు చేసినప్పుడు ఇప్పుడు నేను ఎవరినైతే కొట్టినో, ఎవరినైతే తిట్టినో వాళ్ళు మా ఇంటికాడికి వచ్చి నన్ను ఒక్కనే తిట్టిపోరు, మా తల్లిదండ్రులను కూడా తిట్టిపోతారు. నువ్వు ఎట్లా పెంచినావు, నీ కొడుకు పెంపకం ఏంది, నీ కథ ఏంది, గిట్లనే వేస్తారా, ఏమైనా ఉండాలి కదా అని చెప్పి మా నాయనని తిడతారు, మా అమ్మని తిడతారు, మా కుటుంబం వాళ్ళు ఎవరైనా వచ్చి నాకు సపోర్ట్ చేసినా కూడా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి బెదిరిస్తారు. ఇక్కడ చూడండి కథ, ఇక్కడ ఏం చేసిన రేవంత్ రెడ్డి సారు
ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్లస్ తెలంగాణ రాష్ట్రానికి ఈయన ముఖ్యమంత్రి సీఎం, అంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆయన బాస్. కాంగ్రెస్ కి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బాస్ అయినా కూడా ఈ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు, తెలంగాణ సమాజానికి మొత్తం కూడా బాస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునేటటువంటి కార్యక్రమం చేసింది. సరే, కాంగ్రెస్ పార్టీ సంఖ్య పెంచుకోవడానికో, కాంగ్రెస్ పార్టీ కొంచెం గట్టిగా ఉంటే కేసీఆర్ మనల్ని ఏం చేయలేడు, బీజేపీ వాళ్ళు ఏం చేయలేరు, మనం ఇంకా బలంగా ఉండాలనేటటువంటి ఆలోచనతోటో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు ఈ మొత్తం వీళ్ళు ఎంతమంది? 66 మంది. ఈ 66 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా స్ట్రాంగ్ ఉండాలి కదా, బలంగా ఉండాలి కదా, ఇంట్లో మొత్తం ఒక ఫ్యామిలీ లెక్క. కానీ రేవంత్ రెడ్డిని ఒక్కొన్ని వెలేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఒక్కొన్ని వెలేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 11 మంది మంత్రులు చేతులు ఎత్తేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇట్లా చేతులు ఎత్తేస్తారు, మాకేం సంబంధం లేదు, మేము రేవంత్ రెడ్డిని పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో తీసుకోమని మేము చెప్పలేదు. రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి మరి కండువాలు కప్పిండు, రేవంత్ రెడ్డి పిలిపించుకొని మరి వాళ్ళ ఇంటికాడ కండువాలు కప్పిండు, పార్టీ ఆఫీస్లో కండువాలు కప్పిండు. మేము వద్దని చెప్పినాం. ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళు మనకు అవసరం లేదు, మన పార్టీలోనే 66 మంది ఉన్నారు, కేసీఆర్ మనల్ని ఏం చేయలేడు, బీజేపీ వాళ్ళు ఏం చేయలేరు, వద్దు వద్దని మొత్తుకుంటే రేవంత్ రెడ్డి మా మాట వినకుండా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బోల్తా పడ్డాడు. ఇప్పుడు సుప్రీంకోర్టులో అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ నడుస్తున్నది. ఆ అనర్హత వేటు ఒకవేళ ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడి మళ్ళీ ఒకవేళ ఈ 10 మంది ఎమ్మెల్యేలను తీసేసిన తర్వాత ఉప ఎన్నికలు అయితే వస్తాయి కదా, ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేస్తారు. మరి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వీళ్ళు గెలుతారా గెలవరా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. అయితే ఇప్పుడు మంత్రులు ఏం చెప్తారు తెలుసా? సార్, మాకు ఎటువంటి సంబంధం లేదు, ఈ ఎమ్మెల్యేలను మేము తీసుకోలే, మేము రిస్క్ తీసుకోము, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా మొత్తం రేవంత్ రెడ్డి చూసుకుంటాడు, మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము తీసుకోమని చెప్పలేదు, మేము ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి చెప్పినాం, వద్దని మొత్తుకున్నాం, రేవంత్ రెడ్డి వినలేదు అని చెప్పి ఈ మంత్రులు మొత్తం కూడా రేవంత్ రెడ్డి మీద నూకేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. రేవంత్ రెడ్డి పైన మొత్తం చేతులు ఎత్తేసేది, మాకు సంబంధం లేదు సార్ అని చెప్పి మొత్తం రేవంత్ రెడ్డి మీద పడేసినాడు. అంటే ఇక్కడ మళ్ళీ రేవంత్ రెడ్డి ఇరుక్కుపోయాడు. రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది. ఒకవేళ రేపు మళ్ళీ సుప్రీంకోర్టులో అంటే 18వ తారీఖు మళ్ళీ సుప్రీంకోర్టులో ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి విచారణ ఉన్నది. మొన్ననే 10వ తారీఖు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏమైంది? ఇంకెన్ని రోజులు? ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారి 6 నెలలు అవుతున్నది. 6 నెలల కాంచెల్లి స్పీకర్ సార్ డిసిషన్ తీసుకోలేదా? ఎటువంటి నిర్ణయం తీసుకోలేదా? ఇంకెంత టైం పడుతుంది? ఎందుకు లేట్ చేస్తారు? ఏదో ఒకటి తేల్చండి, వీళ్ళు పార్టీలు మారిలా లేదా అనేది కోర్టుకు చెప్పండి, లేదా వీళ్ళని సస్పెండ్ చేయండి, మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుకోండి, మళ్ళీ ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలవండి అని చెప్పి సుప్రీంకోర్టు ప్రభుత్వం పైన కొంత అసహనం వ్యక్తం చేసింది. ఆగ్రహంతో కూడా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూసినాం. ఇదే పరిస్థితి కొనసాగుతూ రేపు మళ్ళీ సుప్రీంకోర్టులో మళ్ళీ ఈ అంశానికి సంబంధించి అదే పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం మళ్ళీ తెరపైకి వస్తుంది. మళ్ళీ స్పీకర్ సార్ డిసిషన్ చెప్తారో చెప్పడో, స్పీకర్ సార్ ఎటువంటి నిర్ణయం ఇస్తాడో ఏందో అనేది ఒక సస్పెన్స్ వాతావరణం అయితే కనబడుతున్నది. కానీ కేసీఆర్ మాత్రం రెడీ అవుతున్నాడు. మేము 10 నియోజకవర్గాలలో ఎన్నికలకు రెడీగా ఉన్నాం, మళ్ళీ మా బీఆర్ఎస్లోకి గెలుస్తారు, దీంట్లో వేరే ఆప్షన్ లేదని చెప్పి కేసీఆర్ అనౌన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దీంట్లో రేవంత్ రెడ్డి కొంత డీలా కనబడుతున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. రైతు బంధు వ్యతిరేకత, రుణమాఫీ వ్యతిరేకత, హైడ్రా వ్యతిరేకత, 6 గ్యారెంటీల వ్యతిరేకత, అనేకమైనటువంటి వ్యతిరేకత మధ్యలో కాంగ్రెస్ కొంత సతమతం అవుతున్నది. ఈ సతమతం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడితే ఈ 10 మంది ఎమ్మెల్యేలు రేపటి రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉండొచ్చా ఉండకపోవచ్చా అనేది ఒక సస్పెన్స్, ఒక క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. కాబట్టి ఇది వీళ్ళు ఓడిపోతే ఆయనతో మన మీద ఎత్తారేమో, వీళ్ళు ఓడిపోతే ఆయనతో మనకు బద్నం అవుతామేమో అని చెప్పి మంత్రులు రేవంత్ రెడ్డి మీద నూపుతారు. మాకేం తెలియదు సార్, మేము వాళ్ళని తీసుకొని కూడా తీసుకోలేదు, మాకు ఏం పాపం తెలియదు, మొత్తం రేవంత్ రెడ్డి చేసిండు, రేవంత్ రెడ్డి 10 మందిని తీసుకున్నాడు, మొత్తం రేవంత్ రెడ్డికి అప్పచెప్పురని చెప్పుడుతోటే రేవంత్ రెడ్డి సార్ మొన్న ఏం చెప్పిండు? మొన్న మాట్లాడుతూ ఢిల్లీలో ఈ 10 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకునేటటువంటి బాధ్యత నాది, ఈ 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కనుక ఒకవేళ రేపటి రోజు కోర్టు కనుక అనర్హత వేటు వేస్తే ఈ 10 మంది ఎమ్మెల్యేలను కనుక తీసేస్తే గెలిపించుకునేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి తన భుజాల మీద వేసుకునేటటువంటి ప్రయత్నం చేసిండు. అంటే ఇక్కడ సీన్ అర్థమవుతున్నది. మంత్రులు చేతులు ఎత్తేసిర్రు, అట్లనే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ చేతులు ఎత్తేసిర్రు. దీంట్లో రేవంత్ రెడ్డి మాత్రమే ఫ్రంట్ స్టెప్ తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి మాత్రం ఇనిషియేటివ్ తీసుకొని నేను చేసుకుంటా, నేను మోసుకుంటుంది నా భుజాల మీద, నాకు ఎవరు సపోర్ట్ చేయకుండా ఏం లేదనేటటువంటి రీతిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అట్లనే రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఇంకో కీలకమైనటువంటి వ్యాఖ్యాన్ని కూడా ఇచ్చినట్టు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ రేవంత్ రెడ్డి మొన్న రాహుల్ గాంధీని కలిసిండు, నిన్ననో మొన్ననో కలిసిండు, దాదాపు గంట సేపు మాట్లాడాడు రాహుల్ గాంధీతో. మాట్లాడినటువంటి తర్వాత బయటకు వచ్చి మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి, ఇది ప్రధానంగా సోషల్ మీడియాలో ఎక్కడ కూడా ఈ వీడియో బయటికి రాలేదు, చిట్ చాట్ వేరే, ప్రెస్ మీట్ వేరే.
మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి చిట్ చాట్ చేయడం అంటే పేపర్లో రాయడం, పేపర్లో రాసినటువంటి వార్తలలో ఆయన ఢిల్లీ మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఒక మాట చెప్పిండట. అందరూ నా ముఖ్యమంత్రి పదవి లాగుదామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు తప్ప నాకెవరు సపోర్ట్ చేయట్లేదు. అందరు నా సీఎం కుర్చీని లాక్కొని సీఎం కుర్చీలో కూర్చుందామని అనుకుంటారు తప్ప నా దగ్గరకు వచ్చి అన్న ఇది చేద్దాం అది చేద్దాం ఇట్లా ముందు పోదాం అట్లా ముందు పోదాం అని చెప్పి నాకు వాళ్ళ ఒపీనియన్ షేర్ చేస్తలేరు, ఎటువంటి డిసిషన్స్ నాకు చెప్తలేరు, ఎటువంటి సజెషన్స్ నాకు ఇస్తలేరు అని చెప్పి రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీలో ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు అనేది ఇది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. తర్వాత 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సీక్రెట్ మీటింగ్, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఒక హోటల్లో సీక్రెట్ భేటీ అయినారు. ఆ సీక్రెట్ మీటింగ్ లో అనేకమైనటువంటి అంశాలు నడిచినాయి. ఇక తర్వాత ఏం చెప్పారు, సీక్రెట్ మీటింగ్ దేనికి పెట్టుకున్నారు సార్ అంటే లేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మమ్మల్ని పట్టించుకుంటలేడు, తర్వాత మాకు బట్టి విక్రమార్క పట్టించుకుంటలేడు, పొంగులేటి దగ్గర పోయిన సంతకం పెట్టమంటే పెడతలేడు, ఆయన రెవెన్యూ శాఖ మంత్రి, తర్వాత బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి, ఆయన దగ్గర పోయి మా నియోజకవర్గానికి 100 కోట్లు అంటూ 50 కోట్లు అంటే, లేకపోతే నేను ఫైళ్ళ మీద సంతకం పెట్టమంటే, లేకపోతే కాంట్రాక్ట్లకు సంబంధించిన వ్యవహారంలో సంతకాలు పెట్టమంటే ఎక్కడ కూడా బట్టి విక్రమార్క డేక్తలేడు, మమ్మల్ని అసలు పట్టించుకుంటలేడు, బయటికి వెళ్ళిపోమని చెప్తున్నాడు, వెళ్ళగొడుతున్నాడు, మా 10 మంది ఎమ్మెల్యేలకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఒక కాడ భేటీ అయ్యారు. దీని వెనకాల కూడా అనేకమైనటువంటి రహస్యాలు బయటకు వచ్చినాయి. ఈ 10 మంది ఎమ్మెల్యేలలో దాదాపు ఒక 7 నుండి 8 మంది ఎమ్మెల్యేలు మొత్తం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి హస్తం, అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి వర్గం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్లా చెప్తే అట్లింటారు ఎమ్మెల్యేలు అనేది కొంత వినబడినటువంటి చర్చ. అంటే 10 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ వెనకాల కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర ఏమన్నా ఉందా అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కూడా ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వర్గం కూడా ఎమ్మెల్యేలలో దాగున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. తర్వాత ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండో రేవంత్ రెడ్డి 2020లో పీసీసీ అయినప్పటి నుండి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి పీసీసీ అవ్వడం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇష్టం లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇంట్రెస్ట్ లేదు, తర్వాత బట్టి విక్రమార్క కూడా ఇష్టం లేదు, అందరికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే ఆయన టీడీపీలోకి వెళ్ళి వచ్చిండు, ఆయన జూనియర్ సీనియర్ కూడా కాదు, ఆయనకి ఏమైనా రాజకీయాలలో అనుభవం ఉందా, ఆయన రాజకీయ పండితుడా, లేదా ఏదైనా పార్టీలో కీలక పదవులలో ఉన్నాడా, మేము సీనియర్ లీడర్ల మాకు ఇయ్యరా, మేము మనుషులం కాదా అని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి 2020లో పీసీసీ అయినప్పుడు కూడా పొట్టుపోటు తిట్టిరు, వీళ్ళు పొట్టుపోటు విమర్శించారు. ఏకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి అయితే పార్టీకే రాజీనామా చేసిండు, రాజీనామా చేసి మళ్ళీ మునుగేడ్లకు వెళ్ళి పోటీ చేసి ఓడిపోయింది ఆయన. తర్వాత మళ్ళా ఇక కాంగ్రెస్ మళ్ళీ ఫామ్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చింది, అది వేరే విషయం. ఇవన్నీ కూడా జరిగినాయి. పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేసిండు, తర్వాత కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలా మంది సీనియర్ లీడర్లు వాళ్ళు వీళ్ళు రాజీనామా చేసి రేవంత్ రెడ్డి హయాంలో నేను పనిచేయను, రేవంత్ రెడ్డి కింద నేను పనిచేయదలుచుకోలేదని చెప్పి చాలా మంది రిజైన్ చేసేసినారు. అంటే రేవంత్ రెడ్డి పీసీసీ అవడం కూడా వీళ్ళకి ఇష్టం లేదు. తర్వాత రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ 9వ తారీఖు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తుంటే కూడా చాలా మందికి మింగుడు వల్లేదట. రేవంత్ రెడ్డి మనకంటే చిన్నోడు, రేవంత్ రెడ్డి రాజకీయాలలో అనుభవం లేనటువంటి వ్యక్తి, రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీకి వెళ్ళి వచ్చిండు. రేవంత్ రెడ్డి పుట్టి పెరిగిందేం కాంగ్రెస్లో కాదు, ఆయన అనేకమైనటువంటి పార్టీలు తిరిగిండు, గతంలో బీఆర్ఎస్ ఉన్నాడు, టీడీపీలో ఉన్నాడు, ఇంకో పార్టీ తిరిగి వచ్చిండు. అలాంటోడు ఇలా కాంగ్రెస్ పార్టీకి బాస్ అయిపోయిండు, కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి అయిపోయిండు, తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు చక్రం తిప్పేటటువంటి వ్యక్తి అయిపోయిండు. ఇది చాలా మంది మంత్రులు జీర్ణించుకోలేకపోతున్నారట. చాలా మంది మంత్రులు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనిలో కట్టెపుల్లలు పెడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారంలో మంత్రులకు మింగుడు పడతలేదు. మాకంటే జూనియర్ ఎట్లా ఎదుగుతాడు, మాకంటే జూనియర్ ఎట్లా పైకి పోతాడు, ఇది మేము తట్టుకోలేమనేటటువంటి ఆలోచనలో చాలా మంది మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం సీటు పైన కన్నేసినారు, ఆయనని దించాలనేటటువంటి కుట్ర పన్నుతా ఉన్నారు మంత్రులు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇది ప్రధానంగా తెరపైకి వస్తున్నది వార్త. ఇది నేను ఒక్కరిని చెప్తున్నటువంటి మాట కాదు, చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. అంతెందుకండి, కాంగ్రెస్ లో ఉన్నటువంటి చాలా మంది నేతలు, ఏది పార్టీలు మారినటువంటి వ్యక్తులు కూడా రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నారు, పార్టీలు మారిన విమర్శలు చేస్తున్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు కూడా రేవంత్ రెడ్డిని విమర్శలు చేస్తున్నారు, అనేక మంది విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదని, ఏం చేస్తున్నా అర్థమైతలేదని, ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటుండని, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నామని అట్లా ఇట్లా మాట్లాడేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇవన్నిటికీ రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు. మీరు చూడండి, రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒంటరి అయిపోయింది, అందరూ ఒక దిక్కు అయిపోయారు, రేవంత్ రెడ్డి ఒక్కరు ఒంటరి అయిపోయింది. ఇప్పుడు ఒంటరిగా ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి మొన్న ఈ కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి పరిణామాల మీద అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది మొత్తం అర్థమైపోయింది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా, రాహుల్ గాంధీ కూడా మొత్తం అర్థమైపోయింది. ఈ కాంగ్రెస్ ఏదో పంచాయతీ నడుస్తుంది. దీపాదాస్ మున్షి, ఆమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్, దీపాదాస్ మున్షి కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయలేదు. అంటే రేవంత్ రెడ్డికి ఫేవర్ గా దీపాదాస్ మున్షి కూడా లేదు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది దీపాదాస్ మున్షి. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంటూ మంత్రులకు దీపాదాస్ మున్షి సపోర్టివ్ గా నిలబడుతున్నది. అంటే మంత్రులకు అండగా, మంత్రులకు సపోర్ట్ గా దీపాదాస్ మున్షి ఉంది. కాబట్టి సో ఇక్కడ ఏదో క్లాసెస్ వస్తాయి, ఏదో పంచాయతీ జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీపాదాస్ మున్షిని తీసేసి
కొత్త ఇన్ఛార్జిని ప్రకటించేటటువంటి ప్రయత్నం చేసినారు. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తి, రేవంత్ రెడ్డికి సజెషన్స్ ఇచ్చేటటువంటి వ్యక్తిని అపాయింట్ చేసిండు రాహుల్ గాంధీ. మొన్న కొత్త ఇన్ఛార్జ్ కూడా వచ్చినారు. కొత్త ఇన్ఛార్జ్ సీనియర్ లీడరు, రాహుల్ గాంధీకి అత్యంత దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అట, రాహుల్ గాంధీకే సజెషన్స్ చెప్పేటటువంటి వ్యక్తి అట. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సజెషన్స్ చెప్పడానికి వచ్చిందాము. రేవంత్ రెడ్డి సజెషన్స్ చెప్తూ కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని పిన్ టు పిన్ గమనించేటటువంటి వ్యక్తి అట. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ లీడర్ని రాహుల్ గాంధీ తెలంగాణకు అపాయింట్ చేసేటటువంటి కార్యక్రమం చేసింది. ఇవన్నీ రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి డిస్కషన్ కూడా చేసిండట. సారిగో ఇట్లా నా ముఖ్యమంత్రి పదవిని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, నన్ను ఎక్కడ పడితే అక్కడ పుల్లలు పెడతా ఉన్నారు, నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, ఏం చేయాలో అర్థమైతే లేదు, సో దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాలి, ఏదో ఒకటి చేయాలన్నతోటే ఇమ్మీడియట్లీ దీపాదాస్ మున్సిని తీసేసి కొత్త అధ్యక్షురాలని అంటే కొత్త ఇన్ఛార్జిని ఇక్కడ పెట్టేటటువంటి ప్రయత్నం చేసినారు. ఆ ఇన్ఛార్జిని తీసేయడానికి కారణం కూడా దీపాదాస్ మున్సిని రేవంత్ రెడ్డికి సపోర్టివ్గా లేదు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మారుతా ఉంది, మంత్రులకు సపోర్ట్ చేస్తూ ఉంది. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి తీపించేటటువంటి భాగంలో దీపాదాస్ మున్సి హస్తం కూడా ఉండొచ్చు కాబట్టి సో ఇమ్మీడియట్లీ దీపాదాస్ మున్సిని తీసేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కంటిన్యూ కావాలంటే రేవంత్ రెడ్డికి సజెషన్స్ ఇచ్చేటోళ్ళు కావాలి. వీడు ఇప్పటి నుండి కాదు, కాంగ్రెస్లో ఎప్పటి నుండి ఉంటుంది పంచాయతీ, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పంచాయతీ కాదు. కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లకు ఒక్కొక్కరికి పడది. ఆయన ఒక వర్గము, ఈయన ఒక వర్గం, ఆయన అటు పోతాడు, ఈయన ఇటు పోతాడు, వీళ్ళ వ్యవహారాలను కూడా డిఫరెంట్ ఉంటాయి. అంతెందుకు రేవంత్ రెడ్డి సీఎం సీటు పైన నాకు తెలిసి అంటే కొంత సోషల్ మీడియాలో వినబడినటువంటి చర్చ కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ రేవంత్ రెడ్డి సీఎం సీటు పైన కన్నేసినారు. ఆ సీఎం సీటుని ఎప్పుడు ఇట్లా మింగుదాం, సీఎం సీటు పైన ఎప్పుడు కూర్చుందాం, ఎప్పుడు ఇట్లా తిరుగుదాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు తప్ప ప్రభుత్వాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోదాం, ప్రభుత్వాన్ని ఎట్లా నడిపిద్దాం, రేవంత్ రెడ్డికి ఏ సజెషన్స్ ఇద్దాం, రేవంత్ రెడ్డి ఏ విధంగా ముందుకు తీసుకుపోదాం అనేటటువంటి ఆలోచనలో మాత్రం లేరు అనేది వినబడుతున్నటువంటి చర్చ. వాస్తవానికి ఈ మంత్రులు మంచిగానే ప్లాన్ చేశారు. ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రాసెస్లో చెప్తా. ఇప్పుడు 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మన దగ్గర, 66 మంది. ఫస్ట్ వీళ్ళు గెలిచింది 64 మంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ 65, తర్వాత సిపిఐకి సిపిఎంకి సంబంధించిన సాంబశివుడు అన్న ఉన్నాడు కదా, ఆ అన్నకు సంబంధించినటువంటి ఒక పదవి అంటే మొత్తం 66. ఈ 66 మంది ఎమ్మెల్యేలలో దాదాపు ఎంతమంది, ఒక 66 అంటే దీంట్లో ఒక 36 మందిని తీసేది, 36 మంది ఇటు ఉంటారు, 36 మంది రేవంత్ రెడ్డి దిక్కు అనుకో, 36 మంది రేవంత్ రెడ్డి దిక్కు, ఇంకో 36 మంది కోమటిరెడ్డి అనుకో, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకో, లేకపోతే బట్టన్న అనుకో, లేకపోతే ఇంకెవరు ఉన్నారు దీంట్లో, పొంగులేటి అనుకో, పొంగులేటి వీళ్ళు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 36 మంది ఇటుంటే 30 మంది ఇట్టున్నారు అనుకోండి. రేవంత్ రెడ్డి దిక్కు ఒక 30 మంది సపోర్ట్ చేస్తారు అనుకోండి. ఇటు సైడ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొంగులేటి సైడ్ ఒక 36 మంది సపోర్ట్ చేస్తారు అనుకో. 36 + 30 66 కదా. దీంట్లో ఎక్కువ సపోర్ట్ ఎవరికి ఉన్నది, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటికి వీళ్ళకే సపోర్ట్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గనక ఈ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవిలోకి వెళ్ళి దిగాల్సిందే. ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా మాకు రేవంత్ రెడ్డి వద్దు అని చెప్తారు కాబట్టి సో ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అర్హత ఉండదు. మాకు రేవంత్ రెడ్డి ఉంటే మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఆయనకు సపోర్ట్ చేయము, మేము పొంగులేటికో ఉత్తమ్ కుమార్ రెడ్డికో బట్టికే సపోర్ట్ చేస్తాము, వాళ్ళే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి ఒకవేళ ఎమ్మెల్యేలు కనుక రేవంత్ రెడ్డికి అపోజ్ చేసి ఇటు ఉన్నటువంటి వ్యక్తులకు ప్రపోజ్ చేసేదనుకో రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందే. ఎవరికైతే ఎక్కువ సపోర్ట్ ఉంటుందో, ఎమ్మెల్యేల సపోర్ట్ ఎవరికైతే ఏ లీడర్కి అయితే ఎక్కువ శాతం ఉంటుందో ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. అందుకే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ డైరెక్ట్ సపోర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఎమ్మెల్యేలతోటి గేమ్ ప్లే చేయించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టిన మొత్తం ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హస్తంలో ఉన్నారు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొంగులేటికి సంబంధించినటువంటి హస్తంలోనే ఈ భేటీ జరిగింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఇంకో 10 మందిని లాగడానికి తయారయ్యేటటువంటి అవకాశం ఉంది అనేది కొంత సోషల్ మీడియాలో నడిచినటువంటి ప్రచారం. మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి సీఎం పదవి ఎట్లా పోవచ్చు అంటే 66 మంది ఎమ్మెల్యేలు పోనీ 66 + 10 మంది 66 + 10 మంది ఈజ్ ఈక్వల్ 10 మంది ఎవరు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వ్యక్తులు అంటే 76 అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, 46 + 30 40 50 60 70 అంటే 76 అవుతారు. ఇక్కడ ఏం జరుగుతుంది, 46 మంది ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకుందాం, ఉత్తమ్ అన్న బట్టన్న, ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టన్నకు వీళ్ళిద్దరికి 46 మంది సపోర్ట్ చేస్తారు. 46 మంది ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ 30 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
అయినా సరే మాకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మేము ఉండబోము, మాకు అవసరం లేదు రేవంత్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయాల్సినటువంటి ఎమ్మెల్యేలు కాస్త ఇటువైపు మళ్ళీ అనుకో ఈ రేవంత్ రెడ్డి ఏం చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల సపోర్ట్ పోతున్నది, 30 మంది మాత్రమే మిగిలిరు. ఎవరికైతే హైయెస్ట్ మెజారిటీ ఉంటుందో సపోర్ట్, ఎమ్మెల్యేల సపోర్టు, వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయకుండా ఎమ్మెల్యేలు అందరూ కూడా వేరే వైపు మళ్ళీ అనుకో రేవంత్ రెడ్డి సీఎం పదవి పోవచ్చు, రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయవచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఈ విధంగా మంత్రులు ప్లాన్ చేస్తున్నారు, ఈ విధంగా కొంతమంది మంత్రులు కుట్రబన్నేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశం పైన చాలా మంది సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. ఈ విధమైనటువంటి వ్యవహారం కొనసాగుతుందట. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి పసిగట్టి ఇదంతా కాని పని, ఇదంతా కథ కాదు, చిన్న స్థాయిలో నుండి వచ్చిందండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి కేవలం సంవత్సరం మాత్రమే అవుతున్నది. ఈ సంవత్సరంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల కళ్ళు మండుతున్నాయి. రేవంత్ రెడ్డి మాకంటే చిన్నోడు, వయసులో చిన్నోడు, లేకపోతే రాజకీయాలలో చిన్నోడు, లేకపోతే వేరే పార్టీకి వెళ్ళి వచ్చినోడు, కాంగ్రెస్లో పుట్టి పెరగలే, మేము సీనియర్ లీడర్లం, రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు, ఆయన ఎట్లా కూర్చుంటాడని చెప్పి కుట్రబన్ని రేవంత్ రెడ్డిని సీఎం సీట్లకి వెళ్ళి దించుదామనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏం తప్పు చేసిండు రేవంత్ రెడ్డి? చిన్న స్థాయిలకి వెళ్ళి, కార్యకర్త స్థాయిలకి వెళ్ళి వచ్చిండు. చాలా చిన్న స్థాయి, ఒకనొక టైంలో ఏదో బ్యాంకులో చైర్మన్ పదవిలోకి వెళ్ళి వచ్చిండు, డిసిసి బ్యాంక్ చైర్మన్ పదవిలోకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి. చాలా చిన్న స్థాయి అండి. రేవంత్ రెడ్డి ఏం కోటీశ్వరుడు, మొత్తం భూకంపం బదలు కొట్టినటువంటి వ్యక్తి ఏం కాదు. చిన్న స్థాయి నుండి ఒక్కొక్క మెట్టు ఎదుక్కుండా పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం ఒకనొక పాత్ర రేవంత్ రెడ్డి కూడా ఉంటుంది. రేవంత్ రెడ్డికి యూత్ ఫాలోయింగ్ ఉంది, రేవంత్ రెడ్డికి కార్యకర్తల సపోర్ట్ ఉంది, బలం ఉంది. అలాంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయితే కళ్ళు వీళ్ళకు ఓర్చుకుంటలేవు, కళ్ళు మండుతున్నాయి కొంతమంది నేతలై. ఆ నేతలు ఇప్పుడు రేవంత్ రెడ్డిని దించడానికి రెడీ అవుతున్నారట. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి పసిగట్టింది. రేవంత్ రెడ్డి పసిగట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేసిండు? హైకమాండ్ పోయింది. హైకమాండ్ దగ్గరికి పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ అంతా చెప్పుకున్నాడు. చెప్పుకున్న తర్వాత రాహుల్ గాంధీకి సీన్ మొత్తం అర్థమైపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీకి ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఇప్పుడు తెలంగాణ, దాదాపు కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలలోనూ అది అధికారం ఉంది. ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ, ఇంకొకటి నాకు తెలిసి హర్యానానో జమ్మూ కాశ్మీర్, ఏదో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నట్టుంది. కేవలం 3 రాష్ట్రాలలో మాత్రమే అధికారం ఉంది కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంటే కాంగ్రెస్ హైకమాండ్కి ఏదన్నా పైసలు కావాలంటే, ఏమన్నా హైకమాండ్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నడవాలంటే, పార్టీ ఏదైనా నడవాలంటే పైసలు కావాలంటే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలోకి వెళ్ళి పోతాయి పైసలు. ఇక్కడ ఉన్నటువంటి ఎంతో కొంత ఫండింగ్ ఏది హైకమాండ్ పోతాయి. పార్టీ నడవాలంటే పార్టీకి ఫండింగ్ కావాలి కదా, ఈ ఫండింగ్ అధికార పార్టీలకు వెళ్ళే పోతాయి. కాబట్టి తెలంగాణకి వెళ్ళి కొన్ని పోవచ్చు, తర్వాత కర్ణాటకలోకి వెళ్ళి కొన్ని పోవచ్చు, లేకపోతే జమ్మూ కాశ్మీర్, హర్యానాలో ఏదో ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఉంది కదా, అక్కడ నుండి కూడా పోవచ్చు. కాబట్టి రాహుల్ గాంధీ మాట వినేటటువంటి వ్యక్తి ఎవరున్నారు కాంగ్రెస్లో అంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి వింటాడు. రేవంత్ రెడ్డి కూసమంటే కూర్చుంటాడు, లెమ్మంటే లేస్తాడు. రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది రేవంత్ రెడ్డి చేస్తాడు. కాబట్టి రాహుల్ గాంధీకి అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి తప్ప రాహుల్ గాంధీకి ఇప్పుడు వేరే ఆప్షన్ కనబడట్లేదు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫైనల్ అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. కానీ వీళ్ళు ఒకవేళ మంత్రులకు కుట్ర పన్నుతే, ఎమ్మెల్యేలతో ఏమైనా డ్రామా ప్లే చేపిస్తే రేవంత్ రెడ్డి రాజీనామా చేయక వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. కానీ రేవంత్ రెడ్డి స్ట్రిక్ట్లీ వార్నింగ్ కూడా ఇచ్చినట, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దాంట్లో వేరే ఆప్షన్ లేదంటూ కూడా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో చెప్పేసిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మీకు ఒకసారి ఒక వీడియో కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇంత చెమటలు వచ్చినా ఏమొచ్చినా కూడా మీకు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు చాలా చిన్న స్థాయిలోకి వెళ్ళి వచ్చింది. సరే, రేవంత్ రెడ్డి గారు ఈరోజు హామీలు ఇచ్చిండు, పని చేస్తున్నా, చేస్తాడు, ఇవన్నీ సెకండరీ, ఇవన్నీ వేరే విషయం. కానీ మనం రేవంత్ రెడ్డిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. నేను చెప్తా ఉన్నా, ఈరోజు మళ్ళీ చెప్తున్నా నేను, సరే నేను రేవంత్ రెడ్డి పైన నాకేం కోపం లేదు, రేవంత్ రెడ్డి మా సుట్టపోడు కాదు, రేవంత్ రెడ్డి మా కులపోడు కాదు, రేవంత్ రెడ్డి మన తెలంగాణ రాష్ట్రానికి బాస్, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన. నేను ఈరోజు సపోర్ట్ చేస్తున్నా అనేటటువంటి వ్యవహారమే కాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం, లేనట్టు మాట్లాడతాం. కానీ ఒకవేళ ఈరోజు ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకుండా వేరేటోళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తెలంగాణ సర్వనాశనం చేస్తారు. రేవంత్ రెడ్డి కాకుండా వేరేటోళ్ళు ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే పక్కా కాంగ్రెస్ పార్టీని ఆగం చేస్తారు, తెలంగాణను కూడా ఆగం చేస్తారు. రేవంత్ రెడ్డి తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే మించినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేటటువంటి వ్యక్తి లేరు. ఒక ఆయన ఉంటే కేసీఆర్, లేకపోతే రేవంత్ రెడ్డి, వేరేటోళ్ళకి ఆప్షన్ లేదు, వేరేటోళ్ళు మెయింటైన్ చేసేటటువంటి సత్తా కూడా లేదు. ఎంటైర్ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి తప్ప వేరే వ్యక్తిని చూపేది తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లెక్క. నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఉంటే ఇద్దరు, ఒకటి కేసీఆర్, తర్వాత రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళిద్దరిని మించినటువంటి వ్యక్తులు లేరు. కేటీఆర్ని కూడా ఊహించుకోలేము, బట్టి విక్రమార్కను ఊహించుకోలేము, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఊహించుకోలేము, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఊహించుకోలేము, ఎవరిని ఊహించుకోలేము, రేవంత్ రెడ్డిని తప్ప.
ఎందుకంటే నేనేమంటున్నా, వీళ్ళిద్దరు కొంత ముఖ్యమంత్రి హోదా లేక కనబడ్డారు. కేసీఆర్ తెలంగాణ కోసం పోరాటం చేసిండు, రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ తెచ్చుకోవడానికి తన వంతు తన పోరాటం చేసిండు. ఇది కొంత అంటే వీళ్ళ సీక్వెన్స్ కొంత కలిసినాయి. కాబట్టి కాంగ్రెస్లో పెద్ద సత్తా ఉన్నటువంటి లీడర్ కూడా పెద్ద ఎత్తున కనబడతలేదు. అయితే ఓసారి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు వినే ప్రయత్నం చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎందుకు అంటున్నారో మీకు క్లారిటీ వస్తుంది. చూడు, బీసీల్ని రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయము, ఏదో ఒక రోజున తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, అది కాంగ్రెస్ పార్టీలో అవుతాడు. వచ్చే ఎన్నికలన్నీ కూడా బీసీల చుట్టే తిరుగుతాయి. గతంలో కాలేదు కాబట్టి వాళ్ళు రాహుల్ గాంధీ ఆ స్లోగన్ తీసుకున్నారు కాబట్టి భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు బీసీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అవుతాడు. ఇవాళ ఈ 5 ఏళ్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. వచ్చే రోజుల్లో ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటది. విన్నారు కదా, 5 సంవత్సరాల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వేరే ఆప్షన్ లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి మాట. రాహుల్ గాంధీ క్లియర్ కట్గా అందరికి చెప్పేసిందట, రేవంత్ రెడ్డి తప్ప మీకు వేరే ఆప్షన్ లేదు. 5 సంవత్సరాలు తెలంగాణకు ముఖ్యమంత్రి మార్చే సిచ్యువేషన్ లేదు, రేవంత్ రెడ్డి ఫైనల్ గంతే, అంతకు మించి మీరు ఏం మాట్లాడొద్దని చెప్పి రాహుల్ గాంధీ కూడా చెప్పేసిందట. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు చూడుర్రి, వీళ్ళకి మరి ఏందో నాకు అర్థమైతలేదు. ఇగో ఈయన మీ అందరికి తెలుసు, ఈయన ఏంది రేవంత్ రెడ్డి అవమానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో లేకుండా ఆ ఫ్లెక్సీ వేపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ఈ వీర్లపల్లి శంకర్ కథ ఏందో నాకు అర్థం కాదు. ఒకసారి ఇగో మీకు జూమ్ చేసి చూపిస్తున్నా చూడుర్రి. ఇగో గీడ బట్టి విక్రమార్క ఫోటో పెట్టిండయ్యా, తర్వాత శ్రీధర్ బాబు ఫోటో పెట్టిండు, సోనియా గాంధీ ఫోటో పెట్టిండు, దీపాదాస్ మున్షి ఫోటో పెట్టిండు, మహేష్ కుమార్ గౌడ్ ఫోటో పెట్టిండు, తర్వాత వాళ్ళ కార్యకర్తలు నేతల ఫోటోలు పెట్టుకున్నాడు. కానీ ఈ మొత్తం పోస్టర్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో లేదు. చూడు మొత్తం దేవులాడు ఏడ కనబడదు మీకు, రేవంత్ రెడ్డి గారి ఫోటో ఏడలేదు. మరి ఈయనకు ఎందుకు ఇట్లా? మరి ఈయన కూడా దీపాదాస్ మున్షికి సంబంధించినటువంటి బ్యాచా, ఈయన కూడా శ్రీధర్ బాబుకు సంబంధించినటువంటి బ్యాచా, లేకపోతే ఈయనేమైనా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన బ్యాచా, లేకపోతే ఈయనేమైనా బట్టన్నకు సంబంధించినటువంటి బ్యాచ్ అనేది అర్థం కాదు. మరి ఒక ముఖ్యమంత్రి ఫోటో ఎట్లా పెట్టరు? ముఖ్యమంత్రి బాస్ కదా మీకు, మరి ఆయన ఫోటో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది కదా. అంటే ఫ్లెక్సీలో కూడా పెట్టరా రేవంత్ రెడ్డి ఫోటో? అంటే ఏదో నడుస్తుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. సరే ఏది ఏమైనా రాహుల్ గాంధీ మాత్రం షాక్ ఇచ్చింది అందరికీ. అధిష్టానం ఈ మంత్రులకు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చింది, రేవంత్ రెడ్డి తప్ప వేరే ఆప్షన్ లేదనేది మాత్రం చెప్పే ప్రయత్నం చేసిరు. సస్పెన్స్ వాతావరణం అయితే కనబడుతున్నది. ఒకవేళ ఈ మంత్రులు ఎమ్మెల్యేలతో ఏమైనా డ్రామాలు ప్లే చేపిస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సీఎం సీటుకి ఏమైనా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది, ఏ విధంగా ముందుకు పోతున్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.